నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి, షేర్ చేస్తున్నాను. ఇది చాలా విశేషమైన వీడియో అండి. ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాము. అదేవిధంగా ఈ నక్షత్రానికి ఎందుకు ఇంత ప్రత్యేకత ఈ మార్గశిర మాసంలో తెలుసుకుందాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ కూడా డీటెయిల్గా అర్థమవుతాయండి. ఏ రోజు వచ్చింది, పూజ ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, ఈ వీడియోలో నేను అన్నీ కూడా షేర్ చేస్తానండి. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం లేదా ఆర్ద్ర నక్షత్రం అని కూడా అంటారు. ఈ నక్షత్రం గురించి అన్నీ కూడా తెలుసుకుందాము. ఈ నక్షత్రానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే ఇది ఆ శివయ్య నక్షత్రం అండి. అంటే పరమేశ్వరుని జన్మ నక్షత్రము. దీనికి ఈ ప్రత్యేకత ఉంది. మీకు తెలిసిన విషయమే. స్వామివారి జన్మ నక్షత్రం అయితే ఎంత ప్రత్యేకత ఉంటుందో. పౌర్ణమి నాటి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు వచ్చింది. మరి మృగశిర నక్షత్రం అనేది సాక్షాత్తు ఆ అమ్మవారి నక్షత్రం. అమ్మవారి నక్షత్రం మీదుగా వచ్చిన మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున మనం తప్పకుండా శివయ్యను పూజ చేసుకోవాలి. ఎవరైతే ఈరోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసి అభిషేకిస్తారో వాళ్ళకి తన పుత్రులతో సమానంగా స్వామివారు ఇష్టపడతారంట. అదేవిధంగా శివయ్యకు ప్రీతిపాత్రులు అవుతారు అని అంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున మనం శివయ్యకు ఏమి చేసినా చెయ్యకపోయినా తప్పకుండా మనం పెద్ద పెద్ద పూజలు అయితే చేయవలసిన అవసరం లేదండి. కొంచెం జలంతో కానీ లేదా మనకు దొరికిన వాటితో, అంటే పంచామృతాలు, పెరుగు, పాలు, విభూతి జలము, గంధం జలము, అదేవిధంగా బిల్వపత్రాలు, ఇలా ఏవి దొరికితే వాటితోనే స్వామివారిని అభిషేకం చేస్తే భక్తి శ్రద్ధలతో మనకి చాలా మంచి జరుగుతుంది. శివయ్య బోలాశంకరుడు మనం కోరిన వరాలన్నీ కూడా మనకి అందిస్తారు. అందువల్ల తప్పకుండా ఎవరైతే కార్తీక మాసంలో స్వామివారిని చక్కగా పూజ చేసుకోలేకపోయాము, ఎటువంటి ఆటంకాలు వచ్చాయి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రోజునైతే మిస్ చేసుకోకండి. తప్పకుండా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. ఒకవేళ ఇంట్లో కుదరకపోతే తప్పకుండా శివాలయానికి వెళ్ళి మీరు కొన్ని పాలు, ఆవు పాలు కానీ లేదా పంచామృతాలు కానీ అక్కడివిస్తే ఆ పంతులు గారు తప్పకుండా అభిషేకం చేస్తారండి. మీ గోత్రనామాలు చదివి అలా చేయించుకున్నా సరిపోతుంది. లేదు ఇంట్లోనే మాకు టైం ఉంది, ప్రశాంతంగా చేసుకుంటాము అంటే ఇంకా మంచిది. స్వామివారికి ఇష్టమైన రుద్రాభిషేకాలు, బిల్వపత్ర అర్చన, అన్నాభిషేకము, అదే వటివేళ్ళ అభిషేకము, పండ్ల రసాలతో చెరుకు రసంతోని, అదేవిధంగా గరికితోని, మంచినీళ్ళతోని, ఇలా ఏవి ఉంటే వాటితోనే స్వామివారిని భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసుకోండి. చక్కగా స్వామివారి అష్టోత్తరాలు, నామాలు చదువుకుంటే చాలా మంచిది. అయితే ఇంతటి ప్రత్యేకమైన విశేషమైన మనకి ఆరుద్ర నక్షత్రం ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అందుకే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. మనకి ఆర్ద్ర నక్షత్రం అన్నది డిసెంబర్ 16వ తేదీన వచ్చింది. డిసెంబర్ 16వ తేదీన తెల్లవారుజామున 2:20 ప్రారంభమవుతుంది. మరి ఎప్పుడు ముగుస్తుంది అంటే డిసెంబర్ 17 ఉదయం, అంటే తెల్లవారుజామున 1:13 ముగుస్తుంది. మనకి సోమవారం రోజు వచ్చిందండి డిసెంబర్ 16. డిసెంబర్ 16 2:20 నక్షత్రం వచ్చింది అంటే మనకి బ్రహ్మముహూర్తంలోని ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అందువల్ల తప్పకుండా బ్రహ్మముహూర్తంలో మనం పూజ చేసుకోవచ్చు, లేదా స్వామివారికి ప్రదోష సమయంలో కూడా అర్చించుకోవచ్చు మన వీలుని బట్టి. తప్పకుండా డిసెంబర్ 16 సోమవారం స్వామివారికి ఎంతో విశేషమైన రోజు. మీ ఇంట్లో శివలింగం ఉన్నా, శివయ్య ఫోటో ఉన్నా తప్పకుండా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఒకవేళ వీలు కాకపోతే దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించండి. ఈ ఆరుద్ర నక్షత్రం అన్నది తప్పకుండా మనం పూజ చేయవలసిన రోజండి. ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తారో శివయ్యకి ప్రీతిపాత్రులు అవుతారు అని అంటారు. వాళ్ళ పుత్రులతో సమానం అని చెప్తారనమాట. అంత విశేషమైన రోజుని ఎవ్వరూ కూడా జారవిర్చుకోకుండా, కార్తీక మాసం పూజ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు స్వామి అమ్మవారు వీలైతే, ఎందుకంటే ఈ మార్గమాసం అనేది అమ్మవారికి కూడా ప్రత్యేకమైన మాసం కదా, స్వామి అమ్మవారి ఫోటోలు పెట్టుకొని లేదా విగ్రహాలు పెట్టుకొని ఇరువురికి చక్కగా పూజ చేసుకోండి. తెల్ల జిల్లేడు పూలు, అదేవిధంగా బిల్వ పత్రాలు,
రుద్రాక్షలు ఇలా ఏవి ఉంటే వాటితోనే చక్కగా పూజ అయితే చేసుకోండి. స్వామివారికి బ్రహ్మముహూర్తంలో పూజ చేసినా లేదా ప్రదోష సమయంలో పూజ చేసినా చాలా మంచిది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజా విధానం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.